జనవరి 1 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కొత్త కొత్త రిజల్యూషన్ తీసుకోవడం గుర్తొస్తుంది. కొంతమంది సార్ నేను ఎవ్రీ డే ఖచ్చితంగా వ్యాయామం చేస్తాను సార్, చేయడు. ఆ ఒక్కరోజు చేస్తాడు. సరే ఇవాళ నేను మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, చేయడు. ఆ ఒక్కరోజు చేస్తాడు. సార్ నేను వాకింగ్ స్టార్ట్ చేస్తాను సార్, చేయడు. ఆ ఒక్కరోజు చేస్తాడు. నేను డైరీ రాయాలనుకుంటున్నాను సార్, ఒక్కరోజు చేస్తాడు. ఈ ఆరంభ సూరత్వం ఉన్నవారైతే కనుక ఇకపై ఈ క్షణం నుంచి ఈ వీడియోని స్కిప్ చేసేసి కొత్త వీడియోకి వెళ్ళిపోండి. ఆ కొత్త వీడియోలు ఏవైనా కొత్త కొత్తవి షార్ట్లు చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఇదేమిటమ్మా మాయా 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 అని ఒక అమ్మాయి అబ్బాయి మొగుడు పెళ్ళాలు పనికి మాలిన లింగి ఒకటి కట్టుకుని డ్యాన్స్ చేస్తారు. అది చూస్తూ బతికేయండి. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థులారా. లేదా ఇంకోటి ఏదో చికిరీ చికిరీ సాంగ్లు కొన్ని వందల మంది చేస్తుంటారు. ఒక చికిరీని కొడితే 100 చికిరీలు వస్తాయి. చూసుకుంటూ కాలం గడిపాయి. కాదు సార్, జనవరి 1 అంటే ఆ ఒకరోజే జనవరి 1 కాదు. 2026 అనే సంవత్సరాన్ని నా సక్సెస్ఫుల్ సంవత్సరంగా చేయాలనుకుంటున్నాను. 2026లో ఏముంది? 2026 చివరిలో ఏముంది? 26 అంటే అర్థమేంటి? కలిపితే 8 అంటే అర్థమేంటి? ప్రతి ఒక్క అంకె 1 కిందకి రాస్తాం, 2 కిందకి రాస్తాం, 3 కిందకి రాస్తాం, 4 కిందకి రాస్తాం, 5 కిందకి రాస్తాం, 6 కిందకి రాస్తాం, 7 కిందకి రాస్తాం, 9 కూడా కిందకే రాస్తాం. ప్రతి అంకెను పైన మొదలుపెట్టి కిందకి రాస్తుంటే ఒక్క అంకెను మాత్రం పైన మొదలుపెట్టి అనుకోకుండా కిందకి వచ్చి కింద పడ్డ తర్వాత మళ్ళీ మెలికలు తిరిగి మళ్ళీ పైకి వెళతాం. అంటే 2026 అనేది గుర్తుంచుకో. 26 అనేది గుర్తుంచుకో. నీ జీవితంలో ఎంతవరకు కింద పడి ఉంటావు. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నావు కానీ కాలేకపోయావు. అమ్మా నాన్న ఒప్పుకోలేదు, డబ్బులు లేవు, ఇతరులు ఎవరో ఒప్పుకోలేదు, అత్తగారు ఒప్పుకోలేదు, మామగారు ఒప్పుకోలేదు, మొగుడు గారు ఒప్పుకోలేదు, భార్య గారు ఒప్పుకోలేదు, పిల్లల గారు ఒప్పుకోలేదు. ఇంతమంది ఒప్పుకుంటే ఎంప్లాయర్ ఒప్పుకోలేదు, వీళ్ళందరూ ఒప్పుకుంటే దీంతో సరిగా నీకు నువ్వే ఒప్పుకోలేదు. ఇలా ఒక స్టూడెంట్గా బీటెక్ చదువుతున్న స్టూడెంట్ కావచ్చు, చదివిన స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ నువ్వు ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే 2026ని ఒక దీక్షగా తీసుకో, ఒక తపస్సుగా తీసుకో, ఒక పట్టుదలగా తీసుకో, తాడో పేడో తేల్చుకునేలా తీసుకో. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీకంటూ ఒక మెంటార్ కావాలి, నీకంటూ ఒక కోచింగ్ కావాలి, నీకంటూ ఒక గురువు కావాలి. ఎస్, దమ్ముందా? నాకు ఉంది, రండి. ఇంతవరకు ర్యాంకర్ల పేరు చెప్పుకుని కాకుండా, ర్యాంకర్లతో ప్రమేయం లేకుండా నాకు తెలిసి గత 25 ఏళ్లుగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఏకైక వ్యక్తిని నేను ఆత్మవిశ్వాసం సాక్షిగా చెబుతున్నాను. నువ్వు చదివితే ర్యాంక్ వస్తుంది. నువ్వు కొన్ని వందల గొంతులతో చెప్తున్నాను. నువ్వు చదివితే ర్యాంక్ వస్తుంది, నేను ఇచ్చేది కాదు. అర్థం చేసుకో. నువ్వు కదలకపోతే, మెదలకపోతే, అక్కడే ఉండిపోతే నీకు ఎందుకు వస్తుంది ఐఏఎస్? అర్థం చేసుకో. ఎంతకాలం ఆ రీల్స్ చూసుకుంటూ, చాట్‌జీపీటీలు చదువుకుంటూ, ఆ ఈ వెబ్సైటు, ఆ ఛానళ్ళు, ఈ ఛానళ్ళు, ర్యాంకర్ల యొక్క ఇంటర్వ్యూలు, ఆ ఛానల్ వాళ్ళు చెప్పిన అదే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళ వీడియోలు, ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళ వీడియోలు, ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పింది వింటూ నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. ఎంతకాలం? 2025 అయిపోయింది. ఇప్పుడు 2026కైనా కానీ గొంతెత్తి పిలువు. అందుకని డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు నుంచి మనం ప్రత్యేకంగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం. డిసెంబర్ 30 2025 ఆ రోజుతో ముక్కోటి ఏకాదశితో కోటి గొంతుకులతోటి మనం గొంతెత్తి పిలుద్దాం ఐఏఎస్ అవ్వాలి అని. దానికోసం నేను ప్రత్యేకంగా జనవరి 1 నుంచి ప్రత్యేక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ముక్కోటి ఏకాదశి అంటే డిసెంబర్ 30. అక్కడి నుంచి ఆ రోజున మనం స్టార్ట్ చేసుకుంటాం. కానీ జనవరి 1 నుంచి అసలైన క్లాసులు స్టార్ట్ అవుతాయి. జనవరి 1 నుంచి మనం 2026లోకి అడుగు పెడుతూ, ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ, కొత్త రేఖలతోటి, కొత్త ఆశలతోటి, కొత్త గొంతుకులతోటి, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంత మోటివేట్ చేసినా కూడా ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు అంటే, ఇంకా నువ్వు లేవలేదు అంటే ఈ జన్మకి ఐఏఎస్ అవ్వనర్థం. 8897826108కి ఫోన్ చేయండి. చేసి ఎస్ తీసుకోండి అడ్మిషన్ కొత్త బ్యాచ్కి రండి, నాతోటి యుద్ధం చేద్దాం. ఒకవేళ ఫినాన్షియల్గా మీకు ఇబ్బంది ఉంటే ఆ విషయం మాకు చెప్పండి. 1+1 ఆఫర్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా ఈ ఒక్క జనవరి 1 2026కి కొంత ఫీజుని తగ్గించమని కూడా మా కంపెనీకి నేను చెప్పడం జరిగింది. కేవలం ఈ ఒక్క బ్యాచ్కి మాత్రమే ఫీజును తగ్గించి 1+1 ఆఫర్ ఇస్తూ, కొత్త మెటీరియల్ ఇస్తూ, నాకు తెలిసి నో వన్ కెన్ డూ దిస్ ఎక్సెప్ట్ మిస్టర్ అక్కల్ రాఘవేంద్రాస్ ఈ గురుకులం. దమ్ముంటే నాతో ప్రయాణం చే. లవ్ యూ ఆల్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.